లోనికి వెళదాము. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 22వ అధ్యాయము 54 మొదలు 62 వరకు. లూకాసు వార్త 22వ అధ్యాయము 54 మొదలు 62 వరకు. దయచేసి ఎవరైనా చదువుతారా వీలు కలిగిన వారు? చదువుతాం పాస్టర్ గారు. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరు. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతన్ని ఎరుగుననెను. మరికొంత సేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడువనగా పేతురు, పోయి నేను కానెనను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందునని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఆమెన్. ఆమేన్, ఆమేన్. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు అవతలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీ శ్రమలను కలువరి శిలువలో భరించిన వేదనలను చూసినప్పుడు హృదయము ముక్కలవుట, బద్దలవుట నిశ్చయము. మా ప్రభువా, అంతటి శ్రమలను ఓర్చిన మా ప్రభువా, ఏమి చెల్లించి నీ రుణము తీర్చగలము మా ప్రభువా? కేవలము రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మాత్రమే మా వశమున ఉన్నది మా ప్రభువా. కొంతవరకు నీవు పొందిన శ్రమలను ధ్యానించు భాగ్యము మాకు అనుగ్రహించమని, ధ్యానము నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా, మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండునట్లు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా మిక్కిలి ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. ఆమేన్. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ప్రధాన యాజకుని ఇంటిలో ఆయనను పట్టుకొని ఈడ్చుకొని కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి గొల్లున మీద పడి జనులందరూ, కూడి ఉన్న వారందరూ
దొమ్మిగా కూడి ఉమ్మివేయు చుండగా గుదియల గుదిలతో కొట్టుచుండగా వేదనల ప్రారంభము. ఎటువంటి వేదనలు? అప్పటికి ఇంకా ముళ్ళ కిరీటము పెట్టబడలేదు. కాళ్ళు చేతులు కట్టబడి ఈడ్చుకొని ప్రధాన యాజకుని ఇంట ప్రవేశించిన యేసయ్య. ఆ తర్వాత మాజీ ప్రధాన యాజకుడు, ఆ తర్వాత పిలాతు మందిరము, ఆ తర్వాత అప్పుడే మిత్రులైన హేరోదు, పిలాతులు, హేరోదు కూడా యేసును చూడగోరుట, రాత్రి కొంతవరకు అవమానపరచబడుట, తిరిగి పేతురు ఆ ప్రభు పిలాతు యొద్దకు పంపబడుట, పిలాతు కొరడాలతో కొట్టించబడిన యేసును ఇదిగో ఈ మనుష్యుడు అని వెలుపలికి తెచ్చుట. ఇవేవి ఒక రాత్రి ఎందే ప్రభు భరించుట, ఇవన్నీ భరించుట. అయితే మొట్టమొదటి ప్రధాన యాజకుని ఇంట ప్రవేశించుట. జనులు ఉమ్మివేస్తున్నారు. చేతులతో తుడుచుకొని ఉమ్మి తుడుచుకొని అవకాశము లేకుండుట. ఒకరా ఇద్దరా? కాండ్రించి ఉమ్మువారు అనేకులు. ఉమ్మితో నింపబడిన యేసయ్య. ప్రియులారా, యేసును పట్టుకొని వస్త్రములు ఒలిచి గడ్డపు ప్రక్కలను పెరికివేయుట, చెంపల పక్కన సున్నితమైన వెంట్రుకలు పెరికివేయుట. అయ్యో, అలవి కాని బాధను అనుభవించుచున్న యేసయ్య. చూపులతో సంధి చేసుకొని వెతుక్కొని తన ప్రియ శిష్యుడు పేతురు వైపు చూచుట. పేతురు సంతాపపడి ఏడ్చుట. ఒక గంట సమయము వెనక్కి ఎందుకు వెళ్ళిపోలేదు అని పేతురు కుమిలి కుమిలి ఏడ్చుట. నేనేనా నా స్వామిని ఎరగనన్నాను? నేనేనా అభాగ్యుడను? నేనేనా 3 సార్లు ఎరగనన్నాను? ప్రియులారా, యేసుతో పేతురు చూపులు కళ్ళల్లో కళ్ళు పెట్టి అంతమంది తొమ్మిగా మీద పడుతున్నాను, అక్కడ ఆ చోట శిష్యుడు పేతురు, యేసయ్య మాత్రమే ఉన్నట్టుగా దీనంగా చూపులు కలుసుకొనుట. ఎన్నెన్నో భావాలతో నిండిన యేసయ్య దీన చూపులు. పేతురు, ఈ క్షణములో నీవు నాతో కూడా
ఉంటే నాకెంత ధైర్యం ఉండునో అనే కావచ్చు, ఏదైనా కావచ్చు. యేసయ్య చూచిన చూపులకు గుండె బద్దలై, హృదయము ముక్కలై, ఏడ్చుచున్న, పిలిపించుచున్న పేతురు. యజమానుడేమో, స్వామి ఏమో ఉమ్మి వేయబడిన, గడ్డపు పక్కలు పెరిగి వేయబడిన, కుదేలతో కొట్టబడుతున్న యజమానుడు. ప్రియ శిష్యుడేమో అంతకు ముందుగా లూకాసు వార్త 22వ అధ్యాయము 31లో 31, 32 చదువుకుందామా? లూకాసు వార్త 22, 31, 32. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఆమేన్. ఈ సందర్భంలోనే కదా పేతురు ఈ రాత్రి పట్టబడక మునుపు మారు అనిన సందర్భమే కదా. అది కూడా చదవండి, 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను. ఆమేన్. పేతురు, అపవాది మిమ్మల్ని కోరుకుంటున్నాడు. గోధుమలను జల్లించినట్లు జల్లెడ పట్టవలనని. అయితే నేను నీ కొరకు అడిగాను. నీ మనసు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ప్రభు పలికిన మాట. పేతురు కొరకు ప్రత్యేక విన్నపము చేసిన ప్రభు, నీ సహోదరులను స్థిరపరచు అంటే అర్థం కాలేదు అప్పుడు పేతురుకు. అర్థం కాలేదు. నీ సహోదరులను స్థిరపరచడం మీదట నీ మనసు కుదురుకున్న తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు. అందుకు నేను నీ కొరకు వేడుకున్నాను. వీడారా, యూదుల చరిత్రకారుడు యోసిఫసు తన గ్రంథములో క్రీస్తు శకము మొదటి శతాబ్దపు యూదుల చరిత్రకారుడైన యోసిఫసు ఈ విధముగా రాసుకున్నాడు. ఆ సంతాపపడిన పేతురు హృదయం ముక్కలవుతుండగా విలపించిన పేతురు ఏడ్చి కన్నులన్న ధారలు చిత్రపటము కూడా గీస్తాడు యోసిఫసు గారు. పేతురు బొమ్మ గీస్తాడు. 2 కన్నుల నుండి ఎడతెగక కారిన
కన్నీరు ధారలు చారలు కట్టి చారలు కట్టి చారలు కట్టి విలపించుతున్న పేతురు ముఖము. వీరారా, ఆకతాయిలు ఉంటారు, అన్ని సంఘాలలో ఉంటారు. ఎదగని వయసులో యవనస్తులు. పేతురు గారు ఎక్కడ కనపడినా ఆ తర్వాత సంఘము కట్టబడుతున్నప్పుడు కురు కూ అంటారు. వెంటనే దొర్లి దొర్లి ఏడుస్తున్న పేతురు, ప్రభువును ఎరగనని బొంకిన విషయం జ్ఞాపకం తెచ్చుకుంటున్న పేతురు, ఎంతసేపు దొర్లుతున్న పేతురు, ఏడుస్తున్న పేతురు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు మనకు, ఇర్మియా. విలాప ప్రవక్త, విలపించుతున్న ప్రవక్త. అయితే పేతురు గారి విషయంలో విలపించుతున్న అపోస్తలుడు, విలపించుతున్న అపోస్తలుడు అని టైటిల్ రాసుకుంటాడు యోసిఫస్ గారు. ఏలియా కాలంలో జరిగినట్టుగా, ఎలీషా కాలం ప్రవక్తల పాఠశాలలో జరిగినట్టుగా ఏలియా గారు అగ్నిస్తంభములకు పరమ నుంచి పంపబడిన అగ్నిస్తంభములకు, అగ్నిరథములకు ఎలీషా అప్పగించిన రెండంతల ఆత్మను పొందుకున్న పౌరుషము గల, రోషము గల, డబుల్ ఫోల్డ్ స్పిరిట్ అభిషేకము పొందుకున్న, దుప్పటి మీద పడిన ఎలీషా. 2వ రాజులు గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామా? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 33. 33 లేదు సార్. 31. 25 వరకే ఉన్నాయి. 25 వచనంలో ఉన్నాయి. 23 చదువుదామా? అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యం చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. చాలు చాలు చాలు. చూసారా, రెండంతల ఆత్మాభిషేకము పొందిన ఎలీషా గారిని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారు? గుడివాడ ఎక్కిపొమ్ము, గుడివాడ ఎక్కిపొమ్ము, అగ్నిరథములో మీ గురువు గారు కూర్చోబడ్డారు కదా, కూడా ఎక్కిపో, గుడివాడ ఎక్కిపో. తూలనాడబడుతున్న ఎలీషా గారి మాదిరి పేతురును చూచినప్పుడల్లా కొంతమంది ఆకతాయిలు సంఘములలో ఉన్నవారు కురుకు అని, అది ఆకతాయిల పని అని తెలుసు, అయినా ఆ సందర్భము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కుమిలి కుమిలి సంతాపపడి ఏడ్చుచున్న పేతురు, కుమిలి కుమిలి సంతాపపడి ఏడ్చుతున్న పేతురు. వీలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము
15, 16, 17 వచనాలు చదువుకుందామా? మత్తయి సువార్త 16 15, 16, 17 వచనాలు చదువుకుందామా? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడివైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్. తర్వాత వచనం ఎందుకు వదిలేశారు మంజులవాణి గారు? చదువుతాను పాస్టర్ గారు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అప్పుడు పేతురు గ్రహించలేదు, కానీ దేవుడు బయలుపరిచిన ఈ విశ్వాసము బండ, కేఫా అనబడిన గ్రీకు మాటకు అర్థము బండ. కేఫా అనగా బండ, రాయి. మంజులవాణి గారు మీరు మీట్లో ఉంటారు, ఇంకా పెట్టుకోండమ్మా. దేవుడు బయలుపరిచిన ఈ విశ్వాసము బండ, రాయి మీద నా సంఘము కట్టుదును. సంఘము కట్టుతున్న ప్రభుల వారు, సహోదరులు చెదిరిపోతారు. పేతురు గారిని ఒక్కరినే కోరుకుంటాడు, అడుగుతాడు స్పెషల్ పర్మిషన్. గోధుమల వల్లే జల్లించినట్లు మిమ్మల్ని జల్లించ అపవాది సిద్ధంగా ఉన్నాడు. నేను నీ కొరకు వేడుకున్నాను. ఎందుకొరకు? సంఘము కట్టే పని ప్రారంభించట కొరకు, సంఘము నిర్మించే పని పూనుకొనుట కొరకు. యేసయ్య ప్రియులారా, ఈ విశ్వాసము మీదనే నా సంఘము కడతాను. కొంతకాలము నన్ను ఎరగనంటావు, ఒక గడియ, నన్ను ఎరగననే గడియ కూడా నీకు సంభవిస్తుంది. అయితే ఆ వెంటనే కుదురుకుంటావు. నేను నా సంఘమును కడతాను. కేఫా అనబడిన రాయి విశ్వాసము బండ మీదనే నా సంఘము కడతాను. తీరారా? అయితే కుమిలి కుమిలి ఏడ్చుతున్న పేతురు, ఆకతాయిలు అల్లరి తనముతో బోడివాడ ఎక్కిపొమ్ము అని ఎలీషా గారిని అల్లరి చేసినట్టుగా పేతురు గారి విషయంలో పేతురును చూచిన క్షణమందే కొంతమంది ఆకతాయిలు చేసిన అల్లరి పని, కుక్కురుకు కుక్కురుకు, ఆ వెంటనే పేతురు విలపించుట, అంగలార్చుట, రొమ్ము కొట్టుకొనుట, దుఃఖము తీరా అలసి సొలసి సొమ్మసిల్లే వరకు దుఃఖము తీర్చుకొనుట, విలపించుచున్న అపోస్తలుడు 23వ అధ్యాయము లూకా సువార్త 31, 32 చదువుకుందామా? లూకా సువార్త 23వ అధ్యాయము. వారు వచ్చి మ్రానుకి ఇలాగు జనులు పశ్చిమ్రానుకి వారు వచ్చి కాదు మంజులవాణి గారు, వారు పశ్చిమ్రానికి ఇలాగు జనులు చెప్పసాగురు.
వారు పచ్చమ్రానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడేటకు తేబడరు. వారు నేరము చేసిన వారు. చాలండి, చాలండి, దయచేసి చాలండి. పచ్చమ్రా పచ్చిమ్రానుకే ఇలా పచ్చమ్రానికే ఇలాగు చేసిన లోకము, మీరైతే ఎండిన పుల్లల వంటి వారు. నాకే ఇలాగ చేస్తే, నన్నే ఇన్ని శ్రమలు గురి చేస్తే, పచ్చిమ్రానుకే ఇలా చేస్తే మీరు ఏ విధంగా తప్పించుకుంటారు? ప్రభు వాపోవు ప్రియులారా, పచ్చిమాను మన యేసయ్య, పచ్చిమాను యేసయ్య. మనమైతే ఎండిపోయిన పుల్లలమే కదా. మనకు ఇంకా ఎంత శ్రమలకు గురి చేస్తుంది ఈ లోకము. ప్రియులారా, పగడాల ప్రవీణ్, పాస్టర్ పగడాల ప్రవీణ్ జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియులారా, పేతురు విలపించుచున్న అపోస్తలుడు, భువనగిరి పట్టణములో ఒక WME సంబంధించిన హాస్టల్ ఉండేది చాలా కాలం కిందట. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, మా బాబాయ్ గారు ఇద్దరి కొడుకులు ఆ హాస్టల్లోనే చదువుకున్నారు. 40 ఏళ్ల కిందటి మాట. హాస్టలు సేవకుల పిల్లలకు, విశ్వాసుల పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించిన హాస్టల్. ప్రార్థనా పరులు ఉండవలసిన హాస్టల్. అయితే హాస్టల్లో బోర్డింగ్లో కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన సేవకులు శరణు కోరుతారు, తల దాచుకుంటారు. పట్టెడన్నము ఒక పూట దొరుకుతుందని ఆశ్రయిస్తారు. వీళ్ళందరూ పాటలు పాడుతుండగా, ఆరాధన చేస్తుండగా, భక్తి శ్రద్ధలతో కూర్చుంటుండగా అయ్యగారులు వాక్యం అందించే పనిలో ఉంటారు. అయితే కొంతమంది ఆకతాయి పిల్లలు గోలికాయలు గురి చూసి దూరం నుంచి విసురుతారు. వారి తల చిట్లిపోతుంది. ఎక్కడి నుంచి కొట్టాడో ఆకతాయి పిల్లవాడు హాస్టల్లో ఉండేవాడు. ఎక్కడి నుంచి తగిలిందో రాయి వడిగా వేగంగా తగులుతుంది. నరాలు సైతము చిట్లిపోతాయి. అమ్మా అని పేద సేవకులు కన్నీరు కారుస్తారు. అటువంటి ఆకతాయి పిల్లలు ఎలీషా కాలంలోనే ప్రవక్తల పాఠశాలలోనే బేతేలు ప్రవక్తల పాఠశాలలో ఉన్న పిల్లలు, ఆకతాయిల గుంపు, బోడివాడ ఎక్కిపొమ్ము. ఎందుకో హాస్టల్లో చదివే పిల్లలకు సేవకులంటే అంత చిన్న చూపు. అమాయక సేవకులు, ఏమి చేయలేని సేవకులు, కేవలం సేవకులు, కన్నీరు కార్చే సేవకులు అంటే అంతట చులకర భావము. ప్రియులారా,
పేతురు విలపించు అపోస్తలుడు. ప్రభుల వారు ఒక సందర్భంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో చదవవలసిన పని లేదు, సమయం తక్కువగా ఉంది, నేనే జ్ఞాపకం చేస్తాను. పేతురు, నీవు వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుతున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రె పిల్లలను మేపుము. మొదటిసారి. రెండవసారి సేమ్ క్వశ్చన్. మొదటిసారి అడిగినట్టే, పేతురు, వీరందరికంటే ఎక్కువగానే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను అంటే నా గొర్రెలను కాయము. పేతురు మరలా సేమ్ క్వశ్చన్. సంఘ నిర్మాణకుడు, సంఘం కట్టుచున్నవాడు. పేతురు చెదిరిపోతాడు, ఆ వెంటనే కుదురుకుంటాడు అని భవిష్యవాణిని ఎరిగిన ప్రాఫెసీ చెప్పబడిన పేతురు అంతలోనే ఏడ్చుకుంటూ పనికి, యేసయ్య సంఘము కట్టే పనికి ఒప్పుకున్న పేతురు. మూడోసారి ప్రశ్న, పేతురు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుతున్నావా? అవును ప్రభువా, నీకే తెలుసు కదా ప్రభువా, నువ్వు ఎరుగుదువు కదా ప్రభువా, ఎక్కువగా ఎంతగా ప్రేమించుతున్నానో. అయితే గొర్రె పిల్లలను మేపు. గొర్రెలను, ఎక్కడి గొర్రెలు? 10 మంది శిష్యులు. మొదట 10 మంది శిష్యులు, ఆ తర్వాత ప్రభువుల వారు పంపబోయే అనేక మంది జాతుల వారు, ఒక్కొక్కరిని తెచ్చి విశ్వాసమందు స్థిరపరిచే యేసు. ప్రియులారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? మధ్యలవాణి గారు కాకుండా ఎవరైనా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి శాంతకుమార్ గారు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. కైసరేలో ఉండెను. ఇటలీ పటాలమట, కైసరేలో ఉండుట, కైసరేయలో ఉండుట. యొప్పేలో, టెల్ అవీవులో అంతర్జాతీయ, ఈనాడు కట్టుకున్న ఇజ్రాయేలీలు అంతర్జాతీయ విమానముగా స్థాపించుకున్న ఒకనాడు పురాతన పట్టణం యొప్పే, ఈనాడు అంతర్రాష్ట్రీయ విమానాశ్రయము టెల్ అవీవ్. ఏజ్కేల్ గ్రంథంలో ఉంటుంది కదా, తేలాబీబు. ఆ పట్టణమే యొప్పే. యొప్పేలో ఉన్న పేతురు మేడగది మీద ఉంటాడు, ఆకలిగా ఉంటాడు. సపరేట్గా మేడగది సిద్ధపరుస్తారు. సంఘమంతా కింద ఉంటది. ఏమో ఆకతాయి పిల్లలు
సంఘములో కుక్కురుకు అంటారు. ఆ వెంటనే పేతురు ఏడుస్తాడు. తమాయించుట చాలా కష్టమైపోతుంది. ఏడ్చి 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 అలసి సొమ్మసిల్లే వరకు ఏడుస్తారు అని ముందు జాగ్రత్త వహించింది సంఘము. ఆ మేడగదిలో దర్శనము, ఆకాశం నుండి ఒక పాత్ర, కొర్నేలి వంటి అన్ని జనులకు సంబంధించిన పురుగులు, క్రిములు, కీటకాలతో నిండిన పాత్ర. పేతురు తీసుకొని తిను. అయ్యో ప్రభువా, నిషిద్ధమైనది ఏదైనా ఏనాడైనా తాకి తినా? నిష్ట కలిగిన యూదుడును కదా. వద్దు ప్రభువా. ప్రభు నిషేధించిన దానిని ఎలా ఎంచుతావు పేతురు? ఇదిగో ఇటలీ పటాలం అనబడిన కైసరేలో ఉన్న బెటాలియన్ రెజిమెంట్ నాయకుడు కొర్నేలి ప్రాంతంలో ఉన్నాడు. నువ్వు వెళ్తావు, అన్ని జనులకు సువార్త ప్రకటిస్తావు, అన్ని జనులలో సంఘము కట్టే పని ప్రారంభించాను అని నిన్ను పంపిస్తానన్నాను. వారిని కలుసుకో. కైసరయ ఇటలీ పటాలమనబడిన పటాలమునకు ప్రయాణమైపోయి కైసరయ యొప్పే పట్టణమునకు 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేతురు గారు ఉదయాన్నే బయలుదేరి 6 గంటలకు ప్రయాణము బయలుదేరి కాలినడకనే మధ్యాహ్నము 12 గంటలకల్లా చేరుకుంటాడు. సగము దినమే. ఎంత సమీపములో 5-6 కిలోమీటర్లు. ఇటలీ పటాలం అని పేరు, కానీ ఇటలీ దేశము కాదు. 2000 మైళ్ళ దూరంలో ఉన్న ఇటలీ దేశము కాదు. కైసరయ పొరుగున ఉన్న, యొప్పేకు పొరుగున ఉన్న పట్టణం. 48 కిలోమీటర్లకు కూడా కాదు. శివార్లలో, కైసరయ శివార్లలో ఉన్న పట్టణము. అరా దినము ప్రయాణము. చేరుకోగలిగిన పేతురు చేరుకుంటాడు. అప్పుడు అన్యజనుడైన పేతురు కొర్నేలిని దర్శిస్తాడు. ఇంత ధైర్యం ఉండాలి. సెంచురియన్, శతాధిపతి, అన్యజనుడు, ఇంత ధైర్యం ఉండాలి. అయితే సంఘము కట్టు పని, యేసయ్య నిర్మించుతున్న పని, కుటుంబాలు జాతులుగా నడిపిస్తున్నాడు ప్రభుల వారు దర్శనము చూపించగా బయలుదేరిన పేతురు వీరారా, పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి, హైదరాబాద్లో నివాసం ఉంటాడు. రాజమండ్రి పట్టణమునకు చేరుకున్నాడు. ఒక్కడే సువార్త పరిచర్య నిమిత్తం. ఒక్కడే. ఏమి జరిగిందో ప్రాణాలతో లేడు. ఎంత ధైర్యము, ఎంత తెగింపు. సెంచురియన్, శతాధిపతి బంధువులంతా ఇంటిలో ఉన్నారు. ఏమైనా జరగవచ్చు, ప్రాణాలే తీసేయవచ్చు. అయితే పేతురు గారు తెగింపు. వీలారా, పేతురయ్య గారి పిలిపించుతున్న అపోస్తలుడైన పేతురయ్య గారి మాదిరి మనము సిద్ధంగా ఉన్నామా? ఎరుగని ప్రజల మధ్యకు వెళ్ళుటకు, సంఘము కట్టే పని యేసయ్య చేస్తూ ఉండగా, యేసయ్య సంఘము కట్టుతూ ఉండగా
విలపించుచున్న అపోస్తలుడా మాదిరి, పేతురయ్య గారి మాదిరి మనలను ఎరుగని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ధైర్యం ఉన్నదా? ఒంటరిగా ప్రయాణం చేయుటకు, ఏకాంతముగా వెళ్ళి దర్శించుటకు, సువార్త ప్రకటించుటకు? ఏ ఏ మాటలైతే నీవు చెప్తావో ఆ మాటల వలన రక్షణ కలుగుతుందని కొర్నేలికి దేవదూత ద్వారా నేనే బయలుపరిచాను. దేవదూతకు దక్కని సువార్త సేవ, దేవదూతలకు దక్కని సువార్త సేవ పేతురు గారి నోట పలికితే ఏ మాటలు పలుకుతాడో పేతురు గారు, ఆ మాటల వలన రక్షణ, సువార్త వలన రక్షణ. దిలారా అన్ని వేళలా సర్వసిద్ధమై ఎవరు పిలిచినా, ఏ కొర్నేలి పిలుస్తాడో ప్రాణము తీయదు వారు పొంచి ఉంటారో కొర్నేలి ముసుగులో, అయితే ధైర్యము తెగించిన పేతురన్న మాదిరి విలపించుతున్న, రోధించుతున్న అపోస్తలుల మాదిరి. వీరారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తాను ప్రేమించుతున్న యోహాను సువార్త 21వ అధ్యాయములో తాను ప్రేమించుతున్న శిష్యుడు వెంట వచ్చుట చూచెను. ఇతని గురించి చెప్పండి ప్రభువా, ఇతని గురించి చెప్పండి ప్రభువా. అతని గురించి ఏమి చెప్పమంటావయ్యా? అతను నేను వచ్చు వరకు ఉండుట దేవునికి ఇష్టమైతే ఉంటాడు. ఆ ముందు మాట జ్ఞాపకం చేసుకుందామా? నీకు ఇష్టం లేని చోటుకి నిన్ను సిద్ధపరుస్తారు, నీకు ఇష్టం లేని చోటికి తీసుకువెళ్తారు. ప్రభు ఎట్టి మరణము పొందవలసి ఉండెనో అట్టి మరణమును గురించి, ఆఖరి దినమును గురించి పేతురుకు ప్రత్యక్షపరచబడుట. ఇష్టం లేని చోటుకి వెళ్ళిన పేతురు, ఇష్టం లేని చోటికి వెళ్ళిన పేతురు, ఇష్టం లేని చోటికి వెళ్ళుటకు సిద్ధపడిన పేతురు. అయిలారా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకు ఈరోజు ఆఖరి దినము, సిలువ వేయుటకు తీసుకొని వెళ్తున్నాము. అయిలారా, ఒక్క మాట ఆగండి. క్యాసకు వేసుకొనివ్వండి, నిలువుటంగి ధరించుకొనివ్వండి, సిలువ ధారణ చేసుకొనివ్వండి, ముఖముకు పౌడర్ రాసుకొనివ్వండి. నా ప్రభులో వారితో కలుసుకోబోతున్నాను. అయితే నేను సిద్ధపడనివ్వండి, నా చేతులు ఎత్తనివ్వండి, నాకు నడుముకు దట్టి కట్టండి, సిద్ధపడనివ్వండి. అయితే అయిలారా, మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రభుల వారిని కాకుండా, నా ప్రభుల వారిని వేసినట్టు కాకుండా తలకిందులుగా సిలువ వేస్తారా? ఇష్టం లేని చోటుకి, మరణపు చోటుకి, మరణాంధకారపు చోటుకి, చచ్చిపోయే చోటుకి ఇష్టం లేకపోయినా సిద్ధముగా ఉన్న పేతురు, విలపించుచున్న అపోస్తలుల పేతురు మాదిరి మనం కూడా అన్ని వేళల్లో సిద్ధముగా ఉన్నామా? మనం కూడా సువార్త చాటించ బద్దులమై ఉన్నామా? ప్రశ్న. మనము కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల, హైదరాబాద్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ పగడాల, రాజమండ్రికి వెళ్ళి అసువులు బాసిన ప్రవీణ్ పగడాల చూపించిన అడుగుజాడలలో అడుగులు వేస్తున్నామా? పచ్చి మానుకే
ఇలా చేసిన, పచ్చి మానుకే ఇలా చేసిన లోకము మనకు ఎంతగా ఎన్ని శ్రమల అనుభవిస్తామో. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు ఇంతటితో ముగిస్తున్నా. సమయం అవుతుంది కదా. మీలో ఎవరైనా వారు ప్రార్థన చేయండి.